సైబర్ నేరగాళ్ల కోసం హైదరాబాద్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏపీ, కర్ణాటక, యూపీ, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి 23 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. వీరిపై తెలంగాణలో 30, దేశవ్యాప్తంగా 328 కేసులు నమోదయ్యాయి. నిందితుల నుంచి సెల్ ఫోన్లు, చెక్ బుక్లు, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరాలు చేస్తున్న ముఠాను యూపీలో పట్టుకున్నామని సైబర్ క్రైమ్ డీసీపీ కవిత తెలిపారు. 5 ప్రత్యేక బృందాలతో 23 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసినట్లు చెప్పారు. వీరు వివిధ నేరాల్లో మొత్తం 5,29 లక్షల రూపాయలు కాజేశారని సైబర్ క్రైమ్ డీసీపీ కవిత తెలిపారు. స్పెషల్ ఆపరేషన్ లో భాగంగా ఒక 6 డిఫరెంట్ స్టేట్స్ ని విజిట్ చేయడం జరిగింది. దీనిలో మనకి యూపీ, గుజరాత్, ఢిల్లీ, అట్లాగే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మనకి ఈరోజు నిన్న నైట్ వరకు చూస్తే టోటల్గా 23 అక్యూజ్ని అప్రహెండ్ చేశారు. 5 డిఫరెంట్ టీమ్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ హైదరాబాద్. వీళ్ళు తెలంగాణలో టోటల్గా 30 కేసెస్లో, అట్లాగే అక్రాస్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియాలో 328 కేసెస్లో ఇన్వాల్వ్ అయినట్లు గుర్తించడం జరిగింది. 5 కేసెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, అట్లాగే డిజిటల్ అరెస్ట్ ఆర్ కస్టమ్స్ ఫ్రాడ్ కేసెస్ 2 కేసెస్ డిటెక్షన్ అయినాయి. ట్రేడింగ్ ఫ్రాడ్స్ 3 కేసెస్ పట్టుకోవడం జరిగింది. ఏపీకే ఫైల్ ఆర్ అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్ కేసు ఒకటి డిటెక్షన్ అయింది. అట్లాగే జాబ్ ఫ్రాడ్స్ కూడా 2 కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. టోటల్గా సిటీ సైబర్ క్రైమ్స్లో 14 కేసెస్ అనమాట. ఏపీకే లింక్స్ ఏదన్నా వస్తే వాటిని అసలు క్లిక్ చేయకూడదు, అన్లెస్ అదర్వైజ్ వాళ్ళు వెరిఫైడ్ సోర్సెస్ కరెక్ట్ జెన్యూన్